ఎర్ర కందిపప్పు అండి. ఎర్ర కందిపప్పు చాలా మంచిది. రాజులు కాలం నాటి కందిపప్పు ఇది. ఈ కందిపప్పు కోసం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చిన్నుల్లిపాయలు అన్నీ తీసుకున్నాను. పప్పు కడిగి నానబెట్టుకున్నాను. పోపు వేశాను. జీలకర్ర వేసేసాను. జీలకర్ర వేసేసినాక ఆనియన్స్ కట్ చేసేసేసాను. ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత చిన్నుల్లిపాయలు ఇయన్నీ వేసుకోవాలి. దీంట్లో నేను ఒకే ఒకటి వేయలేదు. అదేంటిది అంటే చింతపండు వేయలేదు. చింతపండు వేయకుండా చేస్తున్నానన్నమాట. ఈ పప్పు తినడం వల్ల గ్యాస్ అయితే అస్సలు రాదండి. చాలా మంచిది. ఇక్కడ మా ఊర్లో మసూర్ దాల్ అంటే ఎవ్వరికీ తెలీదండి. చూడండి, టమోటాలు, చిన్నుల్లిపాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసేసాను. మసూర్ దాల్ అంటే ఏంటి? ఎర్ర కందిపప్పు అంటే ఏంటి? అని అడిగారు. నేనున్న షాప్‌లో. తెలీదు చాలా మందికి. మా మమ్మీ అయితే ఎక్కువ ఇదే వండేవాళ్ళు. చాలా మంచిది హెల్త్‌కిది. గ్యాస్ అస్సలు రాదండి. చాలా ఎంత అసలు బ్యూటీ కోసం దీన్ని పౌడర్ సున్నిపిండిలో వేసుకొని చేస్తారు. మీకు ఆ వీడియో కూడా నేను పెడతాను. చూడండి, టమాటాలు వేసేసాను. ఏ కర్రీలో అయినా టమాటా, టమాటా గుజ్జు గుజ్జు అయిపోవాలండి. టమాటా పగిలిపోవాలి మనం కట్ చేసిన టమాటా. అల్లం చిన్నుల్లిపాయ. ఏంది అల్లం చిన్నుల్లిపాయ అని వేస్తున్నాను అనుకున్నారా? టేస్ట్ బాగుంటది. కొంచెం అంతా వేసేసుకుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. కందిపప్పు పప్పు. మసూర్ దాల్ అనేది, ఎర్ర కందిపప్పు అనేది. ఈ ఎర్ర కందిపప్పు నానబెట్టుకుంటే చాలు. కస్తూరి మేతి కొంచెం వేసాను, ఎక్కువ లేదు. ఎర్ర కందిపప్పు అనేది చాలా మంచిదండి. హెల్త్‌కి చాలా బెనిఫిట్ అన్నమాట. ఇందులో చింతపండు వేయకుండా మనం చేసుకుంటాం. ఊరికే 5 మినిట్స్‌లో ఉడికిపోయిద్దండి ఇది. ప్రాసెసే లేట్. మనం అన్నీ ఇంగువ, కొంచెం అంత ఇంగువ వేసుకుంటే టేస్ట్ బావుంటది కర్రీస్‌లో. సో, అందుకని ఇంగువ కూడా నేను వేస్తున్నానన్నమాట. అన్నీ బాగా చెప్పాను కదా! టమాటాలన్నీ బాగా గుజ్జు గుజ్జు అయిపోవాలి. రాని వాళ్ళ కోసమే, వచ్చిన వాళ్ళ కోసమైతే కాదు. రాని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం ఏ కూర వండినా కూడా టమాటా స్మాష్ అయిపోవాలి. అప్పుడు కూర టేస్ట్ వేరు. ఉప్పు మనకి తగ్గట్టుగా, మన టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోవాలి. అది నేను కల్లుప్పే వేసానండి. కల్లుప్పేస్తే టమాటా ఇంకా తొందరగా స్మాష్ అయిపోయిద్ది టమాటా అనేది. రాని వాళ్ళ కోసం చేస్తున్నాను. ఈజీ ప్రాసెస్ ఇది. కాస్తంత పసుపు. పసుపు కూడా మన టేస్ట్ తగ్గట్టు మనం ఎంతేసుకుంటే అంత. తర్వాత ఏం చేస్తానంటే బాగా తిప్పాలండి. పప్పు బాగా తిప్పుతూ ఉండాలి. మొత్తం గుజ్జు, 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 గుజ్జు అయిపోవాలనమాట. ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కస్తూరి మేతి, అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, ఉప్పు, పసుపు వేసుకున్నాం. ఇలా తిప్పాలి. అన్నీ ఈజీగా అయిపోతదండి. పిల్లలకి పప్పంటే ఎంత ఇష్టమో అని అంటారా? కాదంటారా? మా ఇంట్లో మా పిల్లలకి పప్పంటే చాలా ఇష్టమండి. పప్పు ప్రోటీన్ ఎక్కువ. పప్పు, కారం అండి. కారం గూడా నేను నా డిస్క్రిప్షన్‌లో పెట్టాను. సాంబార్ కారం ఎలా చేయాలి అనేది. మీరు చూడొచ్చు. అన్నీ నా ఛానెల్స్‌లో ఉన్నాయి. మీకేం కావాలో నన్నడిగితే నేను అవి గూడా చేసి పెడతాననమాటండి. మనం గూడా కారానికి తగ్గట్టుగా, అదే టేస్ట్‌కి తగ్గట్టుగా మనం కారం వేసుకోవాలి. అన్నీ బాగా తిప్పుకోవాలనమాట. మొత్తం, మొత్తం పేస్ట్‌గా అయిపోయిన తర్వాత పప్పు నానబెట్టుకున్నాను గదండీ! ఆ పప్పు కలిపేసుకుంటా. ఇక చూసుకోండి, ఒక్క 5 నిమిషాలు ఆగితే మన పప్పు రెడీ అయిపోయిద్దండి. ఆప్షనల్ ఉంటే మనం కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి పాడైపోయినాయి కాబట్టి నేను వెయ్యలేదండి. అంతే. అయ్యుంటే అయి గూడా వేస్తా కొంచెం. చూడండి ఎలా ఉందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా పప్పు. దాల్‌లోకి ఇది అసలు బావుంటది. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్.